గ్రేటర్ పరిధిలోని చెరువులకు మహార్దశ పట్టనుంది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభించింది హైడ్రా. మొదటి దశలో 6 చెరువులకు పునర్జీవం కల్పించేందుకు హైడ్రా సిద్ధమైంది. హెచ్ఎండిఏ నిధులతో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కుకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, మాదాపూర్ సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బ్రుముక్ దావాలా చెరువు పునర్నిర్మాణం చేపడుతోంది. చెరువుల రినోవేషన్ కి డిపిఆర్ ఫైనల్ చేసింది హైడ్రా. 3D మోడల్ డిపిఆర్లు సిద్ధం చేసింది. 3D రూపంలో చెరువుల మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జూన్ లోపు 6 చెరువుల రినోవేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది హైడ్రా. ఈ క్రమంలో చెరువుల పునర్నిర్మాణానికి త్వరలో టెండర్ వేయనుంది. ఈ క్రమంలోనే కుకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువులో ఉన్న కలుషిత నీటిని బయటకు పంపిస్తోంది హైడ్రా. మరోవైపు అంబర్పేట్లోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు ఇప్పటికే హైడ్రా మొదలుపెట్టింది. పునరుద్ధరణలో భాగంగా బతుకమ్మ కుంటలో హైడ్రా పూడికితీత పనులు చేపట్టింది. హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ స్టార్ట్ అయిపోయింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఏమంటున్నారు హైడ్రా అధికారులు? హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా హైడ్రా చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఆ తర్వాత ఈ పనులన్నింటినీ కూడా హెచ్ఎండిఏకు అప్పచెప్పడం జరిగింది. హెచ్ఎండిఏ పునరుద్ధరణ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు డిపిఆర్లను సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరంలోని 6 చెరువులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి వివిధ జోన్లలో ఈ 6 చెరువులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్తే ఎల్బీ నగర్ జోన్ లో ఉండేటువంటి ఉప్పల్ నల్ల చెరువు, అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ లో ఉండేటువంటి అంబర్పేట్ బతుకమ్మ కుంట, దీంతో పాటు షేర్లింగంపల్లి జోన్ లో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి ఎన్కన్వెన్షన్ దగ్గర ఉండేటువంటి తమ్మిడికుంట, దాంతో పాటు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోనే ఉండేటువంటి సున్నం చెరువు, దాంతో పాటు కూకట్పల్లి జోన్ పరిధిలో ఉండేటువంటి నల్ల చెరువు. ఈ విధంగా 6 చెరువులను డెవలప్ చేయాలని నిర్ణయించినటువంటి అధికారులు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా హెచ్ఎండిఏకు అప్పచెప్పడం జరిగింది. హెచ్ఎండిఏ ఇప్పటికే దీనిపైన డిపిఆర్లు సిద్ధం చేసింది. త్వరలో టెండర్లకు వెళ్లనున్నారు. అయితే ప్రాథమికంగా కొన్ని పనులను అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మనం ఇప్పుడు బతుకమ్మ కుంట వద్ద ఉన్నాం. బతుకమ్మ కుంట చూడొచ్చు. ఈ నిర్మాణాలు ఉండేటువంటి అంతా కూడా దాదాపు 16.5 ఎకరాల చెరువు ఉండేది. చాలా పెద్ద చెరువు ఉండేది. 1989-90 ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ బతుకమ్మలను వదిలారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కాలక్రమంలో మొత్తం కూడా ఈ చెరువు కబ్జాకు గురైపోయి మొత్తం నిర్మాణాలు రావడం జరిగింది. ఇప్పుడు కేవలం 5 ఎకరాల పైచీలకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వచ్చి దీన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో చాలా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ పూర్తి స్థాయిలో కోర్టు కేసులలో విజయం సాధించడంతో దీనిని తమ ఆధీనంలోకి తీసుకొని డెవలప్ చేయాలని నిర్ణయించారు అధికారులు. అందులో భాగంగా ఈ పనులను చేపట్టడం జరిగింది. హెచ్ఎండిఏ అదేవిధంగా హైడ్రా సంయుక్తంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నాయి. హెచ్ఎండిఏ మొత్తం కీ పద్ధతిలో పనిచేస్తుంది. దాదాపు 200 కోట్ల రూపాయలను ఈ 6 చెరువుల అభివృద్ధి కోసం పనిచేయనున్నారు. అయితే దీనికి ఎలాంటి ఆటంకాలు రాకుండా హెచ్ఎండిఏ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు చాలా కాలం నుంచి కబ్జాకు గురి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నింటినీ డెవలప్ చేయాలని చెప్తున్నారు. అంబర్పేటలో ఉండేటువంటి స్థానికులు ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు? గతంలో ఈ చెరువు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది దీన్ని డెవలప్ చేస్తుంటే? నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్. మేము ఇక్కడ ఉండబట్టి ఒక 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మా నాన్న గారి తరపు నుంచి మా తాత వారు ఇక్కడనే ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచి మా నాన్న వాళ్ళు ఇలా బతుకమ్మలు వేసేటోళ్ళు. వాళ్ళు అప్పట్లో మా అమ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా బతుకమ్మలు వేసేటోళ్ళు. కొన్ని 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చెట్లు మొలిచినాయి. చాలా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళా మన హైడ్రా వచ్చినాక, రేవంత్ అన్న వచ్చినాక ఇది మళ్ళా ఒక విధానంగా తీసుకొని వచ్చినారు. ఇది మనం చూడొచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ చెరువు అంతా కూడా అక్కడ మనం ముందు సైడ్ నుంచి జీహెచ్ఎంసీ గతంలో ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్వహించేది. ఆ ప్రాంతం నుంచి మొత్తం చెరువు కట్ట ఇక్కడ వరకు ఉంది. ఆ చివరిలో ఇంకా కొంత
ముందుకెళ్తే కట్టమైసమ్మ కూడా ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి ఈ అన్ని చెరువులను ఉన్న మేరకు ఇందులో వచ్చినటువంటి అక్రమ నిర్మాణాల విషయాన్ని పట్టించుకోకుండా మిగతా ఏదైతే భూమి మిగిలిందో ఆ భూమిని అంతా కూడా అవసరమైనటువంటి పద్ధతిలో తాము డెవలప్ చేస్తామని హెచ్ఎండిఏ అదేవిధంగా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాముడు.